వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ప్రయోజనాల అజెండాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సాగింది. కేంద్ర పెద్దలను కలిసిన సీఎం ఏపీ సమస్యలను వివరించారు. ఉదారంగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని కోరారు. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర సర్కార్ ఏపీపై కరుణ చూపుతుందా? అసలు చంద్రబాబు ఏం అడిగారు? కేంద్రం ఏం చెప్పింది? అలాగే కేంద్రం ఏం చేయాలి? ఢిల్లీలో నిధుల వేట, ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూసాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న రెండోసారి ఢిల్లీ వెళ్ళారు. చాలా కీలకంగా అందరినీ కలిశారు. 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం ఏ విధంగా కరుణించబోతుందన్న అంచనాలు, ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ ఉన్నాయి. రెండోది తెలుగుదేశం పార్టీ అక్కడ కీలకంగా ఉండడం. మూడోది మరో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ ప్రత్యేక హోదా కోసం మాకు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేయటం. ఇలాంటి అంశాలన్నింటి నేపథ్యంలో చంద్రబాబు ఏం అడిగి ఉంటారు, కేంద్రం ఏం చెప్పుంటుందంటే ఏం చెప్తారు సార్? సతీష్, మనకి 3 రకాలుగా చూడాలి. జాతీయ స్థాయి నుంచి, యూనియన్ ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం చూస్తే, మొట్టమొదటిది మనకి రూల్ బౌండ్ గా కొన్ని పద్ధతుల ప్రకారం మనకు డబ్బు రావాల్సింది. ప్రధానంగా ఈ రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పుడు ఆ చట్టంలో ఏం చేశారంటే, ఎప్పుడైతే ఢిల్లీకి హైదరాబాద్ ని తెలంగాణకి ఇవ్వడం జరిగిందో, మరి హైదరాబాదే కదా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వనరులు తీసుకొచ్చేది. కాబట్టి దానికి ప్రతిఫలంగా, పరిహారంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. అవి చట్టబద్ధంగా రావాలి. ఉదాహరణకు దానిలో ఒకటి కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్పినాయి. మామూలుగా రాష్ట్రాలు కేంద్రం వాటా 50-50 ఉంటుంది. అని కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా 90% ఇస్తారు. మనకి ఇస్తామని మాట ఇచ్చారు. ఆ ఒక్క లెక్కే దాదాపు 16,000 కోట్ల రూపాయలు, 15,800 కోట్ల రూపాయలు నా లెక్క ప్రకారం ఉంది మనకు రావాల్సిన డబ్బు. అది ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ లో పెడతామని చెప్పన్నారు. అలా కాకుండా మనకు బడ్జెట్ లో కేటాయించాలి. ఒకసారి కేటాయించలేకపోతే 2 సార్లు కేటాయించవచ్చు. డబ్బు కేటాయించలేకపోతే మన రుణాలు మాఫీ చేయొచ్చు. మన యూనియన్ ప్రభుత్వానికి అనుకున్న రుణాలు ఏదో రూపంలో మనకు వెసులుబాటు కల్పించాలి. అట్లాగే మరొకటి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు ఈ పన్నులు ఉంటాయి కదా వివిధ కంపెనీల మీద, ఆ పన్నుల్లో కొంచెం గందరగోళం ఉన్నది, తికమకలు ఉన్నాయి, ఎనామలీస్ అని చెప్పంటారు. ఉదాహరణ కృష్ణపట్నం పోర్ట్ ఉందనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ ఉన్నది, కానీ పన్నులు కట్టేది తెలంగాణలో. ఇలాంటి ఇవన్నీ కనుక జాగ్రత్తగా సరిచేస్తే ఒక 3,800 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాలి. అంటే ఇవన్నీ హక్కుగా మనకు రావాల్సినవి, హామీలు ఇచ్చినాం ఆనాడు, అవి పూర్తిగా నెరవేరినటువంటివి. ఇది ఒక రకం. రెండో రకం ఏమిటంటే, అభివృద్ధి కోసం మనం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అది కూడా పోలవరం ప్రాజెక్ట్ కూడా వీటిలో చేర్చారు. అవును సార్, హామీల్లో చేర్చారు, చట్టంలో కూడా చేర్చారు. కానీ ఆ డబ్బు కేవలం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అని చెప్పంటే, భౌతికంగా కట్టడం కోసం అని చెప్పినటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు. తప్పది. భూసేకరణకు కూడా ఇవ్వాలి. నిజంగా పోలవరం ప్రాజెక్టులో ముఖ్యంగా 2వ దశలో ఎక్కువ ఖర్చు అయ్యేది, 80% ఖర్చు అయ్యేది భూసేకరణ కోసం అని చెప్పని, నిర్వాసితులకు. ఎందుకంటే చట్టాన్ని బాగా రైతులకు అనుకూలంగా మనం తీసుకొచ్చాం జాతీయ స్థాయిలో, మంచిదే. మరి ప్రాజెక్టు అని చెప్పంటే నిర్వాసితులను కూడా ఆదుకోవడం కూడా దానిలో భాగం. కాబట్టి ఆ డబ్బు వచ్చేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మన హక్కులు, ఇది మనం అదనంగా కోట్ల, కానీ వేగంగా మళ్ళీ వెనకాల మెరుకులు పెట్టకుండా మనకు వచ్చి ఏర్పాటు చేయాలి. తర్వాత మరొకటి, దొగ్గిరాజపట్నంలో ఒక పోర్ట్ అని ప్రతిపాదించారు. దొగ్గిరాజపట్నం కావచ్చు, మరొక చోట కావచ్చు, ఒక 8-9 వేల కోట్ల రూపాయల పోర్టు, దాన్ని కూడా చట్టంలో పెట్టారు. మనకి విశాఖపట్నంలో షిప్ యార్డ్ని ఎప్పుడైతే ఈ షిప్పింగ్ డిపార్ట్మెంట్ నుంచి, పోర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రక్షణ శాఖకు బదిలీ చేశారో ఆ మేరకు ఆ డబ్బు వచ్చింది. కాబట్టి మనకు ఒక పోర్ట్ కావాలి. మనం ఇంతవరకు మనం ఖచ్చితంగా జాతీయ స్థాయి నుంచి చేపట్టాలి, మనకు హక్కున్నది. ఇక రెండవది, వివిధ పద్ధతుల కింద మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, రాజధాని నిర్మాణం కోసం కావచ్చు, రోడ్లు, రైల్వేలు, ఇతరమైనవి కొన్ని సంస్థలు, 11 సంస్థలకు ఆల్రెడీ ఏర్పాటు జరుగుతున్నది, పెద్ద ఇబ్బంది లేదు. కానీ అభివృద్ధి కోసం రకరకాల రూపాల్లో మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణం వగేరాకి మనకి ఎంత వీలుంటే అంత మనకు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. ఇది రెండోది. ఇక మూడోది, పన్నుల రాయితీ. మనకి పన్నుల రాయితీ కానీ, వెనకబడ్డ ప్రాంతాలకు నిధులు కానీ, వెనకబడ్డ ప్రాంతాలకి మనకి నిధులు ఇస్తాం అదనంగా అన్నారు, కానీ చాలా తక్కువ ఇచ్చారు. కేవలం 50 కోట్ల రూపాయలు జిల్లాకి సంవత్సరానికి ఇచ్చారు. 7 జిల్లాలు ఆనాడు పెద్ద జిల్లాలు లెక్కేసుకుంటే. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అయినట్టయితే
మన అంచనాల ప్రకారం కనీసం 15-20 వేల కోట్లు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలకి తయారు చేసిన ప్రణాళిక. అది మనం కోరినంత వస్తుందో లేదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఈ వెనకబడ్డ జిల్లాలకి ఇప్పుడు ఈవేళ బహుశా ఆ జిల్లాలో 14-15 అయ్యి ఉంటాయి, 12-13 ఉంటాయి. ఆ 12-13 జిల్లాలకి ఆనాడు 7 జిల్లాలకి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు మరింత అదనంగా కేటాయించాలి. ఇక చివరి అంశం పన్నుల రాయితీలు. పన్నుల రాయితీలు మనం కోరుతున్నాం రాష్ట్రం అంతటికి ఇవ్వాలని చెప్పని, కానీ బహుశా అది సాధ్యం కాదు. మీరు ఇందాక అన్నారు మనకిస్తే బీహార్ ఊరుకుంటుందా, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి పరపతి ఉంది. మరి ఒరిస్సా ఊరుకుంటుందా, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అడుగుతారు. అలాగే పక్క రాష్ట్రాలు మనకి తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మీకు పన్నుల రాయితీ ఇస్తే మాకు పెట్టుబడులన్నీ పోతాయని చెప్పని గట్టిగా ఎదురు తిరుగుతారు. ఇప్పటికి ఎదురు తిరిగారు. అందుకని పన్నుల రాయితీ రాష్ట్రం మొత్తానికి సాధ్యం కాకపోవచ్చు, కానీ దేశం మొత్తంలో వెనకబడ్డ జిల్లాలను గుర్తించి దానిలో మాకు ఇప్పుడు ఇందాక 7 జిల్లాలు అనుకున్నాం, 7 జిల్లాలకి మీరు మిగతా రాష్ట్రాల్లో కూడా జిల్లాలకి ఇచ్చేయండి అని చెప్పంటే అప్పుడు ఇబ్బంది ఉంటుంది ఎవరికి. మనం కొంచెం తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి కొంచెం ముందు చూపుతా కనుక వేగంగా మరుగు సదుపాయాలు పెట్టి పెట్టుబడులు ప్రోత్సహిస్తే మనకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ రకంగా కొంచెం ఒడుపుగా చేయాలి. అంచేత కొన్నేమో మనకు హక్కుగా రావాల్సి ఉన్నాయి, కొన్నేమో అభివృద్ధిలో భాగంగా రావాల్సి ఉన్నాయి, కొన్ని కొంచెం చాలా ఒడుపుగా మనం జాతీయ స్థాయిలో కూర్చొని ఊరికే అదే పనిగా మనం మండిపట్టు పట్టకుండా మనం కొంచెం ఉభయతారకంగా చేసే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సరిగ్గా చేసుకుంటే, ఎందుకంటే మన దేశంలో ఫెడరల్ వ్యవస్థలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి 180 పాళ్ళు రూల్ బౌండ్ ఒక నిబంధనల ప్రకారం వచ్చేస్తుంది. మనం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని విషయాలు అదనంగా మనకు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నాకు అర్థమైనంత వరకు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, గత 5 ఏళ్లలో ఏపీ అప్పులు 13 లక్షల కోట్లకు పైగా పెరిగాయి. ఇది నిన్న ఢిల్లీ పర్యటనలో సీఎం కూడా సంబంధిత మంత్రుల దగ్గర ప్రస్తావించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే అటు కొత్త ప్రభుత్వం ఎన్నికైన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల లోకేష్ హాజరైనప్పుడు కూడా ఒక 8 పేజీల రిప్రజెంటేషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఆర్థికపరమైన కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మాకు అన్న అంశాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎలా రెస్పాండ్ అవ్వాలంటారు? రెస్పాండ్ అవ్వడానికి కేంద్రానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? మనం సతీష్ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, మనకి చట్టంలో భాగంగానే 5 ఏళ్ల పాటు రెవెన్యూ లోటుని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అది 14వ ఆర్థిక సంఘం ఆ రెవెన్యూ లోటు భర్తీ చేసింది. 22,000 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి. అది కాకుండా మొదటి సంవత్సరం అంటే రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి సంవత్సరం 2014-15 సంవత్సరానికి అది 14వ ఆర్థిక సంఘం వర్తించదు. ఆ డబ్బులు మనకు రాలా, కొద్ది మాత్రం ఇచ్చి కూర్చున్నారు. అప్పుడు ఇదిగో ఈ నివేదికలో జాతీయ స్థాయిలో లోక్సత్తా ఒక నిపుణులతో, అంటే జాతీయ నిపుణులతో, తెలుగు వాళ్ళు కాదు, కేవలం తెలుగు వాళ్ళతోనే పెట్టలేదు. తెలుగు వాళ్ళు అంటే మనం చెప్పుకుంటాం, వాళ్ళు ఎవరు నమ్మరు. కాబట్టి జాతీయ స్థాయి నిపుణులతో కూర్చోబెట్టి వాళ్ళు ఒప్పించి తయారు చేసి ఆనాడు ఒక 10,493 కోట్ల రూపాయలు అదనంగా రావాలని లోక్సత్తా పట్టుబట్టింది. ఆ డబ్బంతా వచ్చేసింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే 10,460 కోట్లు అనుకుంటా, నాకు 10,400 కోట్ల పైచిలుకు వచ్చేసింది. కాబట్టి ఇక ఆ డబ్బు అదనంగా రాదు. రెవెన్యూ అంటే మీ బడ్జెట్లో మీ లోటు ఉంటే అది మీరు భరించాలి. మీకున్న వనరులు, మీకున్న అవసరాలు మీరు చూసుకోవాలి. కానీ మీరు ఎన్నుకున్న ప్రభుత్వాలు మరి శృతి మించి తప్పులు చేస్తే దానికి మూల్యం ఈ దేశం చెల్లించదు. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అడ్డుకుంటారు. అయితే ఏంటంటే కొంత వెసులుబాటు ఇవ్వగలరు. ఇప్పుడు వేస్ అండ్ మీన్స్, ఈవేళ మనకి బిల్లులు చెల్లించాలన్నా, జీతభత్యాలు చెల్లించాలన్నా, రోజువారీ పరిపాలన నడవాలన్నా కష్టంగా ఉందనుకోండి, ఆ మేర కొంత వెసులుబాటు ఇవ్వచ్చు లిక్విడిటీ కోసం అని చెప్పిన. అంటే మనకు కొంచెం అదనంగా అప్పులు చేసే అవకాశం ఉండటము, లేకపోతే తాత్కాలికంగా ఇతర సహాయాలు చేయడం. అది కాకుండా మనం కోరాల్సిన హక్కు ఏమిటంటే, హక్కుగా కోరేది ఏంటంటే నాకు నేను చెప్పినవన్నీ కూడా ఈ చట్టం కింద మాకు రావాల్సిన తప్ప మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కొన్ని నాంచారు, కొన్ని ఇచ్చారు, ఇవన్నీ మాకు అందాల్సిందే. అలాగే అభివృద్ధి కోసం, ఎలాగ అభివృద్ధి కోసం ఇప్పుడు మీ బడ్జెట్లో లోటును పూరించదు, అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తారు. ఖచ్చితంగా మనకు హక్కు ఉన్నది. మరుగు సదుపాయాల కల్పన, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వగేరా అని చెప్పినది. ఆ రకంగా చేయాలి తప్ప మేమంతా లోటుగా ఉన్నాం, మేము మునిగిపోతున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పంటే అలా ఇవ్వడానికి ప్రాతిపదిక లేదు. మన దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అలా ఇవ్వడానికి ప్రాతిపదిక లేదు. కాబట్టి ఇదేమిటంటే ఒక నేపథ్యం, రాజకీయంగా మనకు బలం ఉంది, అక్కడ స్నేహ సంబంధాలు ఉన్నాయి, అదే సమయంలో ధర్మంగా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు మాకు కష్టాలు కూడా ఉన్నాయని చెప్పడం తప్పితే, కష్టాల కంటే ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో మీరు పద్ధతి ప్రకారం మరి ప్రతిపాదనలు తయారు చేసి చట్టబద్ధంగాను మరి ఆర్థికంగాను దాన్ని బాగా పటిష్టంగా హేతుబద్ధంగా తయారు చేసి ఒప్పించగలగాలి. అప్పుడు ఖచ్చితంగా రాజకీయ పరపతి కూడా ఉంది కాబట్టి అప్పుడు ఫలితాలు ఎక్కువ వస్తాయి.
అంటే జయప్రకాష్ నారాయణ గారు, ఈ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని కేంద్రం ఎప్పుడో చాలా స్పష్టంగా చెప్పింది. కానీ మారిన సమీకరణాల నేపథ్యంలో మూడోసారి మళ్ళీ ఎన్డీఏ అధికారంలో రావటం కాన్సిక్యూటివ్గా, అట్ ది సేమ్ టైం జేడీయూ ఇదే డిమాండ్ చేస్తుండడం, గతంలో పార్లమెంట్ సాక్షిగా మనకి హామీ ఇచ్చారు కాబట్టి మనకు నెరవేర్చాల్సిందేనని చాలామంది మాట్లాడుతుండడం. మీ అంచనా ఏంటి సార్? నిజంగా ప్రత్యేక హోదా ఇచ్చే వాతావరణం కేంద్రం అటు బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఉందా, లేదంటే దానికి ఈక్వలెంట్గా ఏమైనా ప్యాకేజ్ ప్రకటించే స్కోప్ ఉందా? సతీష్, మనకి ప్రత్యేక హోదా అంటే అదొక మంత్రంలాగా అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. సార్, ప్రత్యేక హోదాలో 4 అంశాలు ఏమి ఉన్నాయి, మనం కొంచెం అర్థం చేసుకుంటే మనకి ఏది సాధ్యం ఏది అసాధ్యం అర్థం. ఎస్ సార్. మొట్టమొదటి రెవెన్యూ లోటు భర్తీ చేయటము. అంటే మీకు రోజువారీ ఆదాయం కంటే రోజువారీ ఖర్చులు ఎక్కువైతే పెట్టుబడులు కాదు, మౌలిక సదుపాయాల కల్పన కాదు, అది పెట్టుబడుల కింద అది అప్పులు చేసినా చేయొచ్చు. రోజువారీ ఖర్చు రోజువారీ ఆదాయం కంటే మీ పన్నుల రూపంలో ఇతరత్ర వచ్చే ఆదాయం కంటే ఎక్కువ అయిపోయినట్టయితే మీకేమవుతుంది? రెవెన్యూ లోటు వస్తుంది. అంటే రోజువారీ ఖర్చులకు కూడా లోటు వస్తుంది, దాన్ని భర్తీ చేస్తారు. మనకు 5 ఏళ్ళు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను, 5 ఏళ్ళు భర్తీ చేశారు. 22,000 ప్లస్ 10-12,000 34-35,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మనకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక మనకు పెద్ద దాని గురించి అడిగానే హక్కు లేదు, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత 5-6 ఏళ్ల పాటు దాన్ని భరిస్తామని చెప్పారు. ఇక రెండోది, ఇంతకుముందే చెప్పాను, కేంద్ర ప్రతిపాదిత పథకాలు. ఆ పథకాల్లో మామూలుగా అన్ని రాష్ట్రాలు 50% పంచుకుంటాయి. ఢిల్లీ వాళ్ళు ఇచ్చే 50%, రాష్ట్రాలు 50%. కానీ ప్రత్యేక పరిస్థితి ఉన్న రాష్ట్రాలకి 90% ఇస్తారు సాధారణ. అంటే 10% మాత్రం రాష్ట్రం పెట్టినట్టుగా. ఆ లెక్క ప్రకారం 5 ఏళ్ళు లెక్కేస్తే సుమారుగా నా లెక్క ప్రకారం ఒక 16,000 కోట్లు మనకు రావాలి. ఆ డబ్బు మనకు అందల ఖచ్చితంగా మనం అది పొందాలి, ఎందుకంటే అది దానిలో వెనకడడానికి వీల్లేదు. దానికి ఏంటంటే వాళ్ళు నాన్ చేసి విదేశాల నుంచి వచ్చే రుణాల్లో మీరు రుణాల బదులు మేము దాన్ని గ్రాంట్ గా పరిగణిస్తా ఉన్నారు. విదేశాల నుంచి రుణాలు అంత ఎక్కువ రావు, ఏ రాష్ట్రానికి కూడా. దేశం మొత్తం కలిపి 5-6 వేల కోట్లు వస్తాయి. మనకు ఒక రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పంటే దేశం మొత్తం 5-6 కోట్ల రూపాయలు మాకు ఎప్పుడు తీరని 30-50-100 ఏళ్ళు పడుతుంది. అలా కాకుండా ఆ డబ్బుని మనకి డబ్బన్నా ఇచ్చేయాలి, లేకపోతే మనకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మనం రుణపడి ఉన్న డబ్బులన్నా మాఫీ చేయాలి. దాని పద్ధతి చాలా ఉన్నాయి. ఏదో రూపంలో మనకి వెసులుబాటు కల్పించాలి, అది మనకు హక్కు ఉన్నది. అలాగే మూడోది, వెనకబడ్డ జిల్లాలకు నేను ఇంతకుముందే చెప్పాను, అరకొరగా ఇచ్చారు, మరింత ఎక్కువ కోరదాం. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఒకే అంశం దగ్గర వచ్చింది. ఏమిటది? పన్ను రాయితీలు. మన రాష్ట్రంలో పెట్టుబడులకు పన్ను రాయితీలు అని చెప్పాను. అది బహుశా ఇప్పుడు సాధ్యపడదు. ఎందుకంటే మనం కోరితే చెప్పాను కదా, బీహారు మనకంటే వెనకబడ్డ రాష్ట్రం, వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉన్నది. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం బీహార్లో ఉన్నది, మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగానే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. మరి మన పొరుగునటువంటి పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం మనకంటే వెనకబడ్డ రాష్ట్రం, అక్కడ బీజేపీ ప్రభుత్వం అన్నది. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అనేది. వాళ్ళు ఏమంటున్నారు? ఆనాడే జయలలిత గారు ప్రత్యేక ప్రతిపత్తి అని చెప్పని పన్ను రైతు అనగానే ఆవిడ వెంటనే తెలుగు తమ్ముళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను, కానీ తమిళనాడుకి అన్యాయం చేస్తే నేను ఒప్పుకోను, పన్ను రైతు ఇవ్వడానికి వెళ్ళేది ఆవిడ గట్టిగా మొరాయించింది. మరి ఆవిడ ధర్మం నిర్వర్తించింది, ఆవిడని తప్పట్టడానికి వెళ్ళలేదు. ఆవిడ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రజలను కాపాడుతాం. కాబట్టి మన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం మొత్తానికి పన్ను రాయితీలు సాధ్యం కాదు, బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. నా దృష్టిలో నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాను, అన్ని పార్టీలను కూడా. మీరు వెనకబడ్డ ప్రాంతాలను ఎలాగో 7 జిల్లాలు మనం గుర్తించాం కాబట్టి, పాత 7 జిల్లాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆ జిల్లాలని వెనకబడ్డ ప్రాంతాలుగా గుర్తించి, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా, బీహార్లో గుర్తించండి, ఇతర రాష్ట్రాల్లో గుర్తించండి, వాటన్నిటికీ మీరు ఈ పన్ను రాయితీ ఇచ్చారనుకోండి, అప్పుడు న్యాయంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలు పెద్దగా ఇబ్బంది పెట్టాం. అప్పుడు మనం ఏం చేయాలంటే వేగంగా ఈ జిల్లాల్లో పెట్టుబడుల ప్రోత్సాహం కోసం చెప్పిన ఏర్పాట్లు చేయాలి, మౌలిక సదుపాయాల కల్పన. కానీ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం కాబట్టి కొంచెం గట్టిగా మనం కృషి చేస్తే, అందులో చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ మార్కెట్లో బోర్డంత పేరు ప్రతిష్టలో నమ్మకం ఉంది కాబట్టి పెట్టుబడులు పొందొచ్చు తప్ప, మీరేదో ప్రత్యేక ప్రతిపత్తి అన్న మంత్రాన్నే కావాలని చెప్పంటే ఈ పన్ను రాయితీల విషయంలో బహుశా వాళ్ళ దేశంలో సాధ్యం కాదు. జయప్రకాష్ నారాయణ గారు, మరో కీలకమైన అంశం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రయారిటీ అంశం రాజధాని అమరావతి. అమరావతికి సంబంధించి గతంలో కేంద్రం కొంత సాయం చేసింది. గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు మీరు నేను చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమరావతికి సంబంధించి రాజధాని అత్యంత కీలకం కాబట్టి, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యత తీసుకుంటుంది కాబట్టి, కేంద్ర సహకారం ఏ స్థాయిలో ఉండాలి, ఏ ఏ కోణాల్లో కేంద్రం నుంచి రాజధానికి సంబంధించి రాష్ట్రం సాయం పొందొచ్చు? అమరావతిలో గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య రాజధాని కోసం చెప్పని వాళ్ళు ఒక అంచనాలు వేశారు. దానిలో
నాకు గుర్తున్నంత వరకు 1,08,000 కోట్ల రూపాయలు, 1,10,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు. అంటే 3 దశల్లో. ఎస్ సార్. ఒకటి ఖచ్చితంగా రాజధాని కోసం చెప్పని మరి ప్రభుత్వ భవన నిర్మాణాలు, అది అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, మరొకటి కావచ్చు, మౌలిక సదుపాయాలు, అది అట్లాగో ఖర్చు పెట్టాలి. దానికేదో కొద్దిగా డబ్బు ఇచ్చారు, 1,000-1,500 కోట్లు ఇచ్చినట్టు, అందుకంటే ఎక్కువ. అది మొట్టమొదటిది, అది అలాగే జరిగిపోతుంది. రెండో దశ మరికొంత విస్తరించి ఇతర మౌలిక సదుపాయాలు వగైరా చెప్పారు. తృతీయ దశ ఇంకొంచెం పెద్దది పెట్టారు. 1,10,000 కోట్లు ప్రభుత్వాలు పెట్టడం సాధ్యం కాదు. బహుశా ప్రభుత్వం ఆలోచిస్తుంది కూడా, మనం కొంత పెట్టుబడి కనుక పెట్టి నగర నిర్మాణానికి మంచి ఏర్పాట్లు చేసినట్టయితే, పెట్టుబడులు ఆకర్షించినట్టయితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని చెప్పాను. కాబట్టి నేను అనుకోవటం 25-30 వేల కోట్ల రూపాయలు పొందడం పెద్ద కష్టం కాదు. ఒక్క రోజున కాకపోయినా 4-5 ఏళ్ల కాలంలో. దానికి ఇప్పుడు ఇవాళ పరిస్థితిని అంచనా వేసి, మరి గతంలో వేసిన ప్రణాళికల్ని మనసులో ఉంచుకొని ప్రభుత్వం కనుక ప్రతిపాదన తీసుకొస్తే, దానిలో జాతీయ స్థాయి నుంచి మనకి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రాజధాని కనెక్టివిటీ కావచ్చు, రాజధాని దగ్గరలో పోర్టు కావచ్చు, రాజధాని లోపల మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి సరే ఎలాగో ప్రభుత్వ భవనాలు వగైరా ఎలాగో చేస్తారు. కాబట్టి ఈ రకంగా మనం చేసినట్టయితే బహుశా 25-30, నేను ఊరికే అందాజుగా చెప్తున్నాను, ఇదేదో లోతుగా అధ్యయనం చేసి చెప్పడం, అది ఒక 25-30 వేల కోట్ల రూపాయలు అదనంగా పొందే అవకాశం ఉంది. కానీ మనం కూడా ఏమిటంటే, చెప్పాను కదా, ఉడుపుగా సరైనటువంటి ప్రతిపాదనలు తయారు చేసి అక్కడ వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా వాళ్ళ ముందు పెడితే ఫలితాలు వస్తాయి. కానీ ఊరికే అమరావతిలోనో మీరు విజయవాడలోనో విశాఖపట్నంలో కూర్చుని మనం అదే పనిగా నినాదాలు ఇస్తే రాజకీయంగా ఏదో అడవడం ఉంటుంది, కానీ పెద్ద ఫలితాలు ఉండవు. రాష్ట్ర యూనియన్ సంబంధాలు ఆర్థిక విషయాల్లో చాలా పరిణతి చెందినాయి మన దేశంలో. ఇతర దేశాల్లో లాగా, మరి కొన్ని దేశాల రాచరికంలాగా ఉండదు, కొన్ని నిబంధనల ప్రకారం ఉంటుంది. కాబట్టి మనం పెద్ద దానిలోకి చొప్పించి అదనంగా అడగాలి. ఇవాళ ఒక రకంగా మంచి అవకాశం ఉంది, రాజకీయంగాను ఆంధ్రప్రదేశ్కి పరపతున్నది. రెండోది, జాతీయ స్థాయిలో కూడా వనరులు కాస్త ఉన్నంతలో కాస్త బాగుంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం కొంచెం పొదుపరి ప్రభుత్వం, అందువల్ల ఈ ద్రవ్యలోటు తగ్గుతోంది, అప్పులు చేసే భారం తగ్గుతోంది ఉన్న కొద్దికి. అప్పుల భారం మొత్తం మీద పెరుగుతున్నా కూడా అప్పుల రేటు పెరుగుతోంది, జాతీయ ఆదాయంలో అప్పుల వాటా తగ్గుతోంది. ఎప్పుడైతే అప్పుల వాటా తగ్గుతుందో అదనంగా డబ్బులు సేకరించగలుగుతున్నారో, కొంచెం మన లాంటి రాష్ట్రాలకు, ఒక రాష్ట్రానికి ఒక 10-20 వేల కోట్లు అదనంగా ఇవ్వాలంటే పెద్ద కష్టం కాదు. కాబట్టి ఆర్థికంగా వెసులుబాటు ఉంది, రాజకీయంగా పరపతుంది. కానీ దాన్ని మనం ఒడుపుగా, సంయమనంతో, సౌమ్యంగా తెచ్చుకోవాలి తప్ప యుద్ధం చేసి తెచ్చుకుంటామని చెప్పంటే ఒక స్థాయి దాటిన తర్వాత బ్రేక్ పడిపోతుంది. సార్, ఇంకా ఇందాక మనం ప్రారంభంలోనే ప్రస్తావించాం సార్, మీరు కూడా ప్రస్తావించారు పోలవరంకి సంబంధించి. అమరావతి, పోలవరం ఒక 2 కళ్ళు అన్నంత రీతిలో ప్రభుత్వం ప్రియారిటీగా తీసుకున్న నేపథ్యంలో 4 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన తొలి పర్యటనలో ఆయన చేసిన ప్రకటన. పోలవరం విషయంలో ఇప్పటివరకు కేంద్రం ఏం చేసింది, ఇక నుంచి ఆ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కంప్లీట్ కావాలంటే కేంద్రం సాయం ఏ రీతిలో ఉండాలి? ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి దశ చాలా వేగంగా జరుగుతోంది సతీష్. సార్, మొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ అన్ని సెటిల్ చేయడానికి టైం పట్టినా కూడా నేను స్వయంగా చూశాను, చాలా బ్రహ్మాండంగా శరవేగంగా జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్లు కూడా డబ్బు కోసం చేయాలి, ఎందుకంటే మన రాష్ట్రం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కాస్త వాళ్ళని బతిమలాడితే మన రాష్ట్రం కోసం చేద్దాం, కొన్ని వేరే చోట మాకు ఏమన్నా ఆదాయం వచ్చే మార్గాలు చూపెడతారు నాస్తో వాళ్ళు కూడా చాలా సంతోషంగా చేశారు. దురదృష్టం కొద్దీ ఆనాడు మొదటి దశ అంటే ఏమిటంటే, కొంత నీళ్లు నిలవండి, నీళ్లు ఒక ఎత్తుకొచ్చి గ్రావిటీ ద్వారా మీకు కృష్ణా డెల్టాకి నీళ్లు రావడం. అది లేనప్పుడు ఏమైంది, పట్టిసీమ మరో పథకం ద్వారా ఎత్తిపోతలు అవసరమైంది, గ్రావిటీ ద్వారా రావడం. అది మొదటి దశ, 41.72 మీటర్లు అనుకుంటాను అది. రెండవ దశ 45 మీటర్ల పైకి వస్తుంది, అక్కడ నిలవ ఉండేది 200 TMC పైగా నీళ్లు నిలవ ఉంటాయి. మొదటి దశ పూర్తి అవడానికి ఇంకో 6 నెలలు అయిపోతుందనే పరిస్థితి ఉండగా నిజంగా 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేస్తుందో దేవుడికి నాకేం అర్థం కావట్లేదు. మన దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా, ఎన్నికలు జరిగినా కూడా ఒక కీలకమైన ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్, అందులో ఒక జాతీయ ప్రాజెక్ట్, ఇతర రాష్ట్రాలకు కూడా ఫలితం వచ్చేటువంటి ప్రాజెక్టు, ఎన్నో రకాలటువంటి లాభాలున్న ప్రాజెక్టు, డబ్బులు కూడా జాతీయ స్థాయిలో ఇస్తున్న ప్రాజెక్టు, దాన్ని అర్థంతరంగా ఆపేసి ఏమీ చేయకుండా కూర్చోవడం అనేది చాలా, అసలు ఇది మామూలు పరిపాలనకి మామూలు ఆలోచనకి తగదు. నేర సమాన నిర్లక్ష్యం జరిగింది, దానిలో ఏమాత్రం అనుమానలేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు వల్ల లాభం గోదావరి డెల్టాకి మాత్రమే కాదు, ప్రధానంగా కృష్ణా డెల్టాకి లాభం అవుతుంది. ఎందుకంటే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ నీళ్లు మళ్లిస్తున్నారు. కాబట్టి కృష్ణా డెల్టాకి మీరు నాగార్జున సాగర్ నుంచో కృష్ణ పై నుంచి నీళ్లు రావాల్సిన అవసరం లేకుండానే మీకు అక్కడ నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడేమవుతుంది, నాగార్జున సాగర్కి
మీకు నీళ్లు మిగిలి తెలంగాణలో వాడుకోవచ్చు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందకి అవసరం ఉండదు కాబట్టి నాగార్జున సాగర్ నీళ్లు తెలంగాణకే ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీరు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు వాడుకోవచ్చు. ఆ పైన ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు 80 టీఎంసీలు మిగిలినాయని చెప్పి అనుకుంటే దానిలో వాళ్ళ వాటా ఉంది. కాబట్టి అందరికీ లాభం, అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు లాభం. అలాంటి ప్రాజెక్టు ఆ దశలో ఉండగా ఆపేయటం చాలా పొరపాటు. ఈవేళ మరి అంచనా వేసి ముఖ్యమంత్రి గారి పర్యటనలో కొంత నష్టం జరిగింది, మళ్ళీ పూడ్చాలి, ఆ డయాఫ్రమ్ వాలు, తర్వాత కాఫర్ డ్యాము గొడవలు చెప్తున్నారు, సాంకేతిక విషయాలకు మనం వెళ్ళదు, కానీ ఖచ్చితంగా ఆలస్యం వల్ల నష్టం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాన్ని కూడా పూడ్చాలి. కొంత ఆ మేర ఖర్చు కొంత పెరగచ్చు. మొదటి దశ వెంటనే పూర్తవుతుంది. అది తలుచుకుంటే ప్రభుత్వం ఈ వరదల సీజన్లో కష్టం అవుతుంది. ఈ వరదలు తగ్గిన తర్వాత నేను అనుకోవటం వచ్చే వరదల లోపల మొదటి దశ పూర్తి చేయొచ్చు, యుద్ధ ప్రాతిపదికన చేసినట్టయితే. ఇక రెండవ దశ సమస్య. రెండవ దశ సివిల్ వర్క్స్ పెద్ద కష్టం కాదు. సివిల్ వర్క్స్ 2-3 వేల కోట్లు అదనంగా ఖర్చు ఉంటుంది, 3-4 వేల కోట్లు అంతే, పెద్ద అంతకంటే ఎక్కువ అదనం ఖర్చు ఉండదు. ఇది డ్యామ్ నిర్మాణం మొదటి దశ అయిపోయిన తర్వాత అది పెద్ద ఇబ్బంది కాదు. కానీ భూసేకరణ, నిర్వాసితులకి వాళ్ళకి పునరావాసం అది నిజమైనటువంటి సమస్య, పెద్ద ఖర్చు అక్కడ ఉంది. ఆ డబ్బు ఖచ్చితంగా జాతీయ స్థాయి ప్రభుత్వం వాళ్ళు గతంలో కొంచెం ఇవ్వమన్నట్టుగా సంకేతాన్ని ఇచ్చారు. ఈవేళ రాజకీయ ప్రభుత్వం ఉపయోగించుకుని ఆ భూ నిర్వాసితులు కనుక ఆ పరిహారం ఇచ్చే ఏర్పాటు, ఆ పునరావాసం ఏర్పాటు జాతీయ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేస్తే అప్పుడు 3 ఏళ్లలో పూర్తవుతుంది. సివిల్ వర్క్స్ 3 ఏళ్లలో పూర్తి అవడం కష్టం కాదు. కానీ భూసేకరణ, నిర్వాసితులందరినీ కూడా పునరావాసం అవడం అన్నది ఒక పక్కన డబ్బు, రెండో పక్కన వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి కదా. కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మొదటి దశ 1 సంవత్సరం లోపల పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే మాన్సూన్ లోపల గట్టిగా చేస్తే పూర్తయ్యే అవకాశం ఉంది. రెండవ దశ మరొక 3 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం. సార్, ఇంకా విభజన హామీలకు సంబంధించి విశాఖ రైల్వే జోన్ ఇది కూడా ఒక హాట్ టాపిక్కే. గతంలో మేము కట్టుబడి ఉన్నాము, అలాగే స్థల సేకరణకు సంబంధించి అప్పటి ప్రభుత్వం మాకు సరైన రీతిలో సహకరించలేదని కేంద్ర మంత్రులు కూడా కొన్ని ప్రకటనలు చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఫలితం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అది పెద్ద సమస్య ఉండకపోవచ్చు, ఎందుకంటే కేవలం పాలనాపరమైన వ్యవహారం. మనం ఎలాంటి విషయాల గురించి నినాదాలు చేస్తున్నా కూడా మనకు పెద్దగా గొప్ప విషయం కాదు. కానీ ప్రజలు కోరుతున్నారు, వాళ్ళు ఇస్తామంటున్నారు కూడా, పెద్ద ఇబ్బంది లేదు. అదేముంది, మనం కాస్త స్థలం చూపెడతామంటే వాళ్ళు పాలనాపరంగా సంతకం పెట్టడం చాలా తేలిక, అవి తేలిక అయిపోతాయి. కానీ మన దృష్టి ప్రధానంగా దీర్ఘకాల అభివృద్ధి మీద పెట్టాలి. ఇక్కడ ఆఫీస్ పెట్టారు లేదా దాని మీద కాకుండా మనం ఆలోచించాల్సిన దీర్ఘకాల అభివృద్ధి మీద. రైట్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మీరు అన్నట్టుగా రాష్ట్రం కూడా మీరు చేసిన సజెషన్ పరంగా ఆలోచించాలి, ఒడుపుగా నిధులు సాధించుకునే దిశగా అడుగులు వేయాలి. అలాగే రాజకీయంగా కొంత ప్రామినెన్స్ పెరిగింది కాబట్టి, ప్రయారిటీ కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా అదే రీతిలో బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సహకరించాలని మనందరం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన. ఆయన ఏమడిగారు, కేంద్రం ఏం చెప్పింది, అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో అనుసరించాల్సిన చాకచక్య వ్యూహం ఏ విధంగా ఉండాలన్న దానిపైన లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారితో 10 టీవీ ప్రత్యేక అనాలిసిస్.